సుందరాకాండ తాత్పర్యం 22వ సర్గ. పరుషములైన అదే సమయంలో దృఢ నిశ్చయంతో కూడుకున్న సీత మాటలు విని రాక్షస రాజైన రావణుడు సమాధానంగా బెదిరింపు ధోరణిలో ఇలా పలికాడు. పురుషుడు బుజ్జగించే కొద్దీ స్త్రీ ఆ బుజ్జగింపును అలుసుగాను తనకు అనుకూలంగాను భావిస్తుంది. ప్రియవచనాలతో ప్రశంసించే కొద్దీ ఆ పురుషుణ్ణి ఆమె తిరస్కరిస్తుంది. అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న గుర్రాలను సమర్థుడైన సారథి నియంత్రించే తీరులో నీ ములుకుల్లాంటి మాటల వల్ల నాలో చెలరేగిన ఆగ్రహాన్ని నీ పట్ల నాకు గల వలపు అదుపు చేస్తున్నది. రావణాసురుడు అంటున్నాడు, నిజానికి కామేచ్ఛ లేదా తీరని వ్యామోహం గల వ్యక్తి ప్రతికూలంగా ప్రవర్తిస్తాడు. ఏ వ్యక్తి పట్ల అత్యంత వ్యామోహం కలుగుతుందో ఆ వ్యక్తి పట్ల జాలి, స్నేహం కూడా జనిస్తాయి. ఓ సుందరవదన సీత, నువ్వు నన్ను తిరస్కరించి ఆ కపట వనవాసంలో ఉన్న రాముని పట్ల అనురక్తి కలిగి ఉన్న నీ పట్ల నాకు పిచ్చి వ్యామోహం ఉండడం వల్లనే నువ్వు వధార్హమైన అంటే చంపడానికి అర్హురాలట, ఆయన చంపగలడట, అవమానింపదగిన దానివైనా నీ మీద జాలి, ప్రేమ అధికం అవుతున్నాయి. ఆయనకున్న ప్రేమ వల్ల ఆవిడ్ని చంపకుండా, అవమానింపకుండా ప్రేమగా జాలిగా చూస్తున్నాడట. ఓ మిథిల రాజపుత్రి, నన్ను గూర్చి పలికిన ప్రతి కర్కశమైన మాటకు నిన్ను నిర్దాక్షిణ్యంగా వధించవలసి ఉంటుంది. రాక్షసులకు ప్రభు అయిన రావణుడు సీతాదేవితో ఇలా పలికి అగ్రహోదగ్రుడై మళ్ళీ ఆమెతో ఇలా పలుకసాగాడు. ఓ సుందరాంగి, ఇంకా నీకు 2 నెలల గడువు ఉన్నది. అప్పటి వరకు నిరీక్షిస్తాను. ఈలోపు నాతో శయనించడానికి నిర్ణయించుకో. ఈ 2 నెలల వ్యవధి ముగిసే లోపల నువ్వు నన్ను భర్తగా వరించకపోతే తదనంతరం నా ఉదయకాల ఆహార నిమిత్తం నిన్ను నా వంటశాలకు తీసుకుపోయి ముక్కలు ముక్కలుగా నరుకుతారు. రాక్షసరాజైన రావణుడు సీతను ఆ విధంగా భయపెట్టడాన్ని చూసి అక్కడే ఉన్న దేవకన్యలు, గంధర్వకన్యలు బిత్తరపోతూ కళ్ళ నీళ్ల పర్యంతమై దుఃఖించసాగారు. ఆ దేవ గంధర్వ కన్యలలో కొందరు తమ పెదవుల కదలికతో, మరికొందరు ముఖవైఖరితో, కొందరు కనుసైగతో రావణుంచే భయపెట్టబడుతున్న సీతను ఊరడించారు. దేవగంధర్వ కన్యలచే ఆ విధంగా సాంత్వన పొందిన సీత పాతివ్రత్యమనే బలంచే తేరుకొని ఆ రాక్షసరాజైన రావణునితో హితకరంగా ఇలా మాట్లాడసాగింది. ఓ రావణ, నిజంగా నీ శ్రేయస్సుని ఆకాంక్షించి ఈ విధమైన తుచ్చ కార్యం నుండి నిన్ను నివారించేవారు ఎవరు ఇక్కడ ఉన్నట్లు లేరని నాకు స్పష్టంగా తెలుస్తోంది. దేవేంద్రునికి శచీదేవిలా ధర్మాత్ముడైన రామునకు భార్యనైన నన్ను ముల్లోకాల్లే నువ్వు తప్ప మరెవరైనా మనస్సులోనైనా వాంఛిస్తారా? రాక్షసాధముడవైన రావణ, అమిత తేజో సంపన్నుడైన రాముని భార్యనైన నాతో పలికిన పాపపు మాటల ఫలితాన్ని అనుభవించకుండా నువ్వు ఎక్కడికి పోయి తప్పించుకోగలవు? ఓరి నీచుడా, నువ్వు రామునితో యుద్ధానికి సిద్ధమవడం అడవిలో కుందేలు మదించిన ఏనుగును ఎదుర్కోవడం లాంటిది. రాముని ముందు నిజానికి నువ్వు ఒక కుందేలు మాత్రుడివి. అటువంటి నువ్వు ఇక్ష్వాకు వంశరాజైన రాముని పరోక్షంలో నిందిస్తున్నావు. అంటే ఆయన లేనప్పుడు నిందిస్తున్నాడు, ఆయన ఎదుర్కొండా వెళ్ళలేకపోతున్నాడు. ఆయన కంటపడకుండా ఇలా పిరికి పందల సిగ్గు లజ్జ లేక దాక్కొని ఉన్నావు. ఓరి దుష్టుడా, నన్ను మోహంతో చూస్తున్న క్రూరములు, నల్లగాను పసుపచ్చగాను ఉన్న వికృతమైన నీ కళ్ళు ఎందుకు ఇంకా నేల రాలకున్నాయి? పాపాత్ముడా, నేను ధర్మాత్ముడైన రాముని భార్యను, ఘనత వహించిన దశరథ మహారాజు కోడల్ని. అటువంటి నన్ను ఇలా దుర్భాషలాడుతున్న నీ నాలుక ఇంకా ఎందుకు తెగి క్రింద పడకున్నది? ఓ దశకంఠుడా, నువ్వు భస్మం కావలసిన వాడువు. నా తపస్సు చేత, పాతివ్రత్య మహిమ చేత నిన్ను ఇట్టే భస్మం చేయగలను. కానీ అందుకు రాముని ఆనతి లేనందున నువ్వు బ్రతికిపోయావు. ధీమంతుడైన రాముని భార్యను నేను. నిజానికి నన్ను నీవు అపహరింపలేవు. కానీ ఇలా నా అపహరణ జరిగిందంటే అది నీ చావు నిమిత్తమే సంభవించిందనడంలో ఎలాంటి సందేహము లేదు. సూర్యుణ్ణి, యక్షరాజైన కుబేరుని సోదరుణ్ణి, అపార బల సమన్వితుణ్ణి అని గొప్పలు చెప్పుకుంటున్నావు కదా. అటువంటి వాడివి రాముని వంచనతో దూరంగా పంపించి ఆయన భార్యనైన నన్ను దొంగలా ఎందుకు ఎత్తుకొచ్చావు? ఎందుకు అపహరించావు? సీత పరుషోక్తులు విన్న రాక్షసరాజైన ఆ రావణుడు కోపకారణంగా ఎర్రవాడిన కనుగుడ్లను పెద్దవి చేసి తేరిపార ఆమెను చూశాడు.
నల్లని మేఘం వలె ఉన్న ఆ రావణుడు గొప్ప భుజములు, పెద్ద మెడను కలిగి ఉన్నాడు. సింహ బలము, సింహ గమనముతో అతడు విరాజిల్లుతున్నాడు. అతడి జిహ్వాగ్రము, నాలుక చివరి భాగం అన్నమాట, కన్నులు మంటల్లా ఎర్రబారి ఉన్నాయి. సమున్నతుడైన ఆ రావణుడు అంటే ఎత్తుగా ఉన్న రావణుడు ధరించిన కిరీటం కోపోద్రేకాల కారణంగా చలిస్తున్నది. అంటే ఆయన ఊగిపోతున్నాడు అనమాట కోపంతో. అప్పుడు ఆయనకున్న కిరీటం కొద్దిగా కదులుతుందట. విచిత్రమైన మాలలు, లేపనాలను, ఎర్రని దండలను, ఎర్రని వస్త్రాలను ధరించి ఉన్నాడు. మేలిమి బంగారు భుజకీర్తులను కూడా ఆ రావణుడు అలంకరించుకుని ఉన్నాడు. అంటే భుజాలకు కూడా బంగారం వేసుకొని ఉన్నాడట. నల్లని గొప్ప మొలతాడుతో ఒప్పుతున్న రావణుడు అమృత మథన సమయంలో వాసుకు చే చుట్టబడిన మందర పర్వతం చందాన భాసిస్తున్నాడు. పర్వత సమానుడైన రావణుడు బలిష్ఠాలైన భుజమును సంతరించుకున్నవాడై 2 శిఖరాలతో విలసిల్లుతున్న మందర పర్వతంలా శోభిల్లుతున్నాడు. బాలసూర్యుని వలె దగదగ మెరిసే కుండలాలను ధరించిన రావణుడు ఎర్రని చిగుళ్ళు, పూలతో ఇరువైపులా అలరాడుతున్న అశోక వృక్ష ద్వయం గల పర్వతంలా శోభిల్లుతున్నాడు. సర్వాలంకార భూషితుడై కల్పవృక్షాన్ని పోలి మూర్తీభవించిన వసంత ఋతువులా రావణుడు శోభిల్లుతున్నప్పటికీ శ్మశానంలోని స్మారక మండపంలా అతడు భీతి గొలుపుతున్నాడు. కోపం వల్ల ఎర్రబారిన కళ్ళతో సీతను చూస్తూ మహాసర్పంలా బుసలు కొడుతూ ఆమెతో ఇలా పలికాడు. నీతిమాలిన వాడు, నిర్ధనుడు అయిన ఆ రాముణ్ణే ఇంకా ఆతురతతో అపేక్షిస్తున్నావు సీత. సూర్యుడు తన తేజస్సు చేత సంధ్యాకాల చీకటిని పటాపంచలు చేసేటట్లు నిన్ను ఇప్పుడే నేను రూపుమాపుతాను. శత్రువులను వేధించి ఏడిపించే రాక్షసరాజైన రావణుడు సీతాదేవితో అలా పలికి అక్కడ కాపలాగా ఉన్న భయంకర స్వరూపుణ్ణైన రాక్షస స్త్రీలను ఇలా ఆదేశించాడు. ఒకే కన్ను, ఒకే చెవి, తల చుట్టూ విస్తరించిన చెవులు గల ఆవు చెవులు గల, ఏనుగు చెవులు గల, వేలాడుతున్న చెవులు గల, అసలు చెవులే లేని రాక్షసాంగంలో ఆ సమూహంలో ఉన్నారు. అంతేకాక ఏనుగు పాదాలు గల, గుర్రం పాదాలు గల, ఆవు పాదాలు గల, పాదాల మీద వెంట్రుకలు మొలిచిన, ఒకే కన్ను, ఒకే పాదం ఉన్న పెద్ద పాదాలు గల, అసలు పాదాలే లేని పెద్ద తల, మెడ ఉన్న పెద్ద స్తనములు, పెద్ద పొట్ట, పెద్ద నోరు, పెద్ద కళ్ళతో కూడిన పొడవైన నాలుక ఉన్న, అసలు నాలుకే లేని, అసలు ముక్కే లేని, సింహ ముఖం ఉన్న, ఆవు ముఖం గల, పంది ముఖం ఉన్న రాక్షస స్త్రీలు కూడా వారిలో ఉన్నారు. వారందరినీ రావణుడు ఇలా ఆజ్ఞాపించాడు. ఓ రాక్షసాంగనలారా, మీరందరూ కలిసి మంచి మాటలతో కానీ, లేదా భయపెట్టి కానీ, సామ దాన భేదోపాయాలచే కానీ, లేదా చివరికి దండోపాయం చేతనైనా సరే సత్వరమే ఈ సీత నా కోసం అయ్యేటట్లు చేయండి. పదే పదే ఆ రాక్షస స్త్రీలను ఆ విధంగా ఆదేశిస్తూ రావణుడు కట్టలు తెంచుకుంటున్న కామక్రోధాలకు లోనే సీతాదేవిని భయపెట్టాడు. అప్పుడు ధాన్యమాలిని అనే రాక్షసాంగన రావణుని భార్యలలో ఒకతడావిడ గబగబా రావణుని వద్దకు వచ్చి అతన్ని కౌగలించుకుని ఇలా పలికింది. మహారాజా, శోభ కోల్పోయి దీనురాలై ఉన్న మానవకాంతి అయిన ఈ సీతతో నువ్వు ఏం సుఖించగలవు? రాక్షసేశ్వర, నాతో క్రీడిస్తూ సుఖించు. మహారాజా, నీ బాహుబలం మూలంగా సంతరించుకున్న దివ్యభోగాలను అనుభవించే యోగం బ్రహ్మదేవుడు ఈమె నుదుట వ్రాయలేదు. ఇది ముమ్మాటికి నిజం. తమ పట్ల అనురాగం లేని స్త్రీని వాంఛించే పురుషుడి శరీరానికి తాపం మాత్రమే మిగులుతుంది. కానీ తన పట్ల వలపు గల స్త్రీని వాంఛించినప్పుడు ఆ స్త్రీ నుంచి ఆ పురుషుడు తనివి తీరా సుఖం అనుభవిస్తాడు. బలిష్ఠుడు, మేఘ సమాన వర్ణుడు అయిన రావణుడు ఆ ధాన్యమాలిని ఇలా పలుకగా నవ్వుతూ సీత సమక్షం నుండి కదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన దశకంఠుడు భూమి కంపించేటట్లు అడుగులు వేస్తూ సూర్యునిలా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న తన భవనంలోకి ప్రవేశించాడు. రావణునితో పాటు వచ్చిన దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు అతన్ని పరివేష్టించిన వారై ఆ మహాప్రసాదంలోకి ప్రవేశించారు. భయంతో వణుకుచున్నప్పటికీ ధర్మ మార్గం నుండి కించిత్తు అయినా వైదొలగేలా చేసి తనకు లొంగిపోయేటట్లు సీతను చేయలేకపోవడంతో ఆమెను విడిచి కామ వివసుడైన రావణుడు శోభాయమానమైన ఆ భవంతిలోనికి వెళ్ళిపోయాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 22వ సర్గ తాత్పర్యం సమాప్తం.